సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. ఈ నెల 29న మోంథా తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బాపట్ల, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, కోనసీమ, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కాకినాడ, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించగా తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ జిల్లా, నంద్యాల, పల్నాడు, కర్నూలు, ప్రకాశం, నెల్లూరు, పార్వతీపురం, మన్యం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. కాకినాడ తీరం వైపు మోంథా తుఫాను దూసుకు వస్తోంది. విశాఖకు దక్షిణ ఆగ్నేయంగా 650, కాకినాడకు 620 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. కాకినాడ తీరం సమీపంలో తుఫాను తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. అన్ని పోర్టుల్లోనూ 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కాకినాడ నుంచి నెల్లూరు వరకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి ఉప్పాడ బీచ్ నుంచి మా ప్రతినిధి రాజు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రాజు, కాకినాడ తీరం వైపు ఈ మోంథా తుఫాను దూసుకు వస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి రాజు? రైట్ హరిత, మనం చూస్తున్నాము. ప్రస్తుతం నేను కాకినాడ ఉప్పాడ బీచ్ రోడ్లో ఉన్నాను. కొద్దిసేపటి నుంచి ఇక్కడ తీరంలో అలజడి అయితే మొదలైందని చెప్పుకోవచ్చు. ఉప్పాడ తీరంలో పెద్ద ఎత్తున కెరటాలు ఎగసిపడుతున్న దృశ్యాలను మనం ఎక్స్క్లూజివ్గా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ప్రస్తుతం ఈ తుఫాన్ తీరానికి దూసుకొస్తున్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించారు. తీర ప్రాంత ప్రజల్ని అప్రమత్తం చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా తొండంగి నుంచి దాదాపు 5 మండలాలు ఏవైతే ఉన్నాయో, తొండంగి, యూ కొత్తపల్లి, కాకినాడ రూరల్, కరప, తాళ్లరేవు, కాకినాడ అర్బన్, ఈ మండలాలకు సంబంధించి దాదాపు 8,000 మంది ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని చెప్పి ఇప్పుడే అధికారులు ప్రకటించడం జరిగింది. 269 పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. ఇంకా ముఖ్యంగా తుఫాను ఎదుర్కొనేందుకు అధికారులు సన్నద్ధంగా ఉన్నామని చెప్పి ప్రకటన జరిగింది. తుఫాను సంబంధించి ఇప్పటికే ప్రత్యేక అధికారిగా నియమించినటువంటి కృష్ణతేజ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో ఒక సమీక్షా సమావేశం జరిగింది. ముఖ్యంగా పునరావాస కేంద్రాల్లో ఏవైతే ఉన్నాయో అక్కడ త్రాగునీరు, కూరగాయలు, కొవ్వొత్తులు, విద్యుత్ సంబంధించి ఎటువంటి ఇబ్బందులు రాకుండా తలెత్తేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పి అధికారులు ఆదేశించిన పరిస్థితి ఉంది. ఇక ముఖ్యంగా కాకినాడ పోర్టులో 5వ ప్రమాద హెచ్చరిక మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్లదని చెప్పడంతో కూడా పడవలన్నీ కూడా తీరానికి తీసుకొచ్చి మత్స్యకారులంతా కూడా తమ వలలను భద్రపరుచుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా చూసినట్లయితే జిల్లా వ్యాప్తంగా తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ప్రజలెవరూ కూడా బయటికి రాకూడదని చెప్పి హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ప్రజలందరూ కూడా ఇళ్లకే పరిమితమైన పరిస్థితి అయితే ఉంది. ఇక నిత్యావసర ధరలు కూడా పెరిగిన పరిస్థితి కూడా జిల్లాలో కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈరోజు ఒకవైపు కార్తీక సోమవారం, మరోవైపు తుఫాను హెచ్చరిక నేపథ్యంలో మార్కెట్లో రేట్లు కూడా విపరీతంగా పెరిగిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో అధికారులందరూ కూడా ఈ తుఫాను ఎదుర్కొనేందుకు సన్నద్ధమవుతున్నారు. ముఖ్యంగా ఉప్పాడ తీరంలో మాత్రం ప్రజల్లో కాస్త ఆందోళన నెలకొంది. ఎందుకంటే ఉవ్వెత్తి నెగిసి పడుతున్న కెరటాలకు తీరం కోతకు గురయ్యే పరిస్థితి ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా ఈ తుఫాన్ ఎలాంటి ప్రళయాన్ని సృష్టిస్తుందని ఒక ఆందోళన అయితే నెలకొంది. కవిత. రైట్ రాజు, థ్యాంక్ యూ. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.